హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మనకు కలలో కోతులు కనిపించినట్లయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్ కేస్ కలలో హెల్దీ మంకీ కనిపించినట్లయితే మనకు సాక్షాత్తు హనుమంతుడని మనం భావించవచ్చండి. ఎన్నో రోజుల నుంచి మనము మొక్కుకునే కోరుకునే కోరికలు అతి త్వరలో మనకు హనుమంతుని ఆశీర్వాదంతో నెరవేరుతున్నాయని అర్థం. అయితే దీంట్లో హెల్దీగా ఉన్న మంకీ కనిపిస్తే ఇలాంటి అదే మనకు సిక్ అయినట్టు లేకపోతే ఏదో ఇంజ్యూర్ అయినట్టు మంకీ కనిపించినట్లయితే మన కోరికలు నెరవేరడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ అది నెరవేరకుండా అడ్డుపడే అడ్డంకులు ఆటంకాలు అనేటివి ఎక్కువగా ఉన్నాయని దాని అర్థం. ఇన్ కేస్ మంకీ కలలో చనిపోయినట్టు లేకపోతే అసలు చాలా బక్కగా చిక్కిపోయినట్టు కనిపించినట్లయితే మనకు తెలియకుండానే ఎంతోమంది ఎనిమీస్ ఉన్నారు మన సరౌండింగ్లో అని అర్థం అండి. సో ఇన్ కేస్ కలలో నెగిటివ్గా మనకు మంకీ కనిపించినట్లయితే ఖచ్చితంగా ఆ రోజు ఎంతమందికి వీలైతే అంతమందికి మీ కళ గురించి చెప్పేయండి. అండ్ గజేంద్ర మోక్షం అనేది ఉంటుంది కదా, అది చదవడమైనా వినడమైనా ఖచ్చితంగా చేయండి. కుదిరితే మీకు నియర్ బై హనుమాన్ మందిర్కి వెళ్ళేసి ఆ హనుమంతుని దర్శనం చేసుకుని అక్కడ హనుమంతుని సింధూరం ఉంటుంది కదా, సింధూరం దానిని ధరించి కొంచెం ఇంటికి తెచ్చుకొని అన్ని రూమ్స్లలో గోడలకి కొంచెం కొంచెం పెట్టండి. ఇలా పెట్టినట్లయితే నెగిటివిటీ అనేది పోతుంది. కళల యొక్క నెగిటివ్ అలాంటిది ఏమైనా జరిగేది ఉన్నా కూడా జరగకుండా ఉంటుందండి. అయితే ఎప్పుడైనా సరే అండి, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మంకీస్ అలా కనిపించినట్లయితే వాటికి బనానాస్ లైక్ ఫ్రూట్స్ అనేటి దూరం నుంచి పెట్టేసి ఒక్కసారి నమస్కారం చేసుకోండి. అలా చేసుకున్నట్లయితే మూగజీవులకి పశు ప్రాణులకి మనం ఏ సేవ చేసినా కూడా అది వెయ్యింతల పుణ్య ఫలితం మనకు దక్కుతుందండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్ళినా ఏ విలేజ్కి వెళ్ళినా ఏ ఊరికి వెళ్ళినా ఏ టెంపుల్కి వెళ్ళినా ఖచ్చితంగా షుగర్ని తీసుకెళ్ళండి, బెల్లాన్ని తీసుకెళ్ళండి. అక్కడ చెట్లల్లో మొదట్లో చీమలు ఉంటాయి కదా, వాటికి వేసినట్లయితే మనకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న అడ్డంకులు ఉన్న ఇవన్నీ తొలగిపోయి మంచి సక్సెస్ఫుల్ లైఫ్ మన సొంతం అవుతుంది. ఇది వచ్చింది సమ్మర్ కనుక మనం ఖచ్చితంగా కొంచెం ఫుడ్ అండ్ వాటర్ అనేటి సరౌండింగ్లో పెట్టండి. అలా పెట్టడం వల్ల బర్డ్స్కైనా వేటికైనా హెల్ప్ఫుల్ ఉంటుందండి. అయితే కొన్ని అపార్ట్మెంట్స్లో ఇలాంటివి నాట్ అలౌడ్ అండి. చూసుకొని మీకు కుదిరితేనే పెట్టండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి టెంపుల్ సరౌండింగ్లో, కుదిరితే వాటర్ పోయండి. లేదు అంటే మన సరౌండింగ్లో ఉండే చెట్లనైనా మనం రక్షిద్దామండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.